మనం చిన్నప్పటి నుంచి ఎన్నో దేశాల చరిత్ర చదువుకున్నాం. అట్లాంటిస్ అనే ఒక అద్భుతమైన నగరం సముద్రంలో మునిగిపోయిందని ఎన్నెన్నో కథలు విన్నాం. దాని గురించి వీడియో కూడా చేసాం. ఎన్నో హాలీవుడ్ సినిమాలు చూసాం. కానీ మన ఇండియా కింద ఆ మ్యాప్‌కి కింద మనకు కనిపించే ఇండియన్ ఓషన్‌లో ఒకప్పుడు ఒక పెద్ద కాంటినెంట్ ఉండేదని, అందులో మనలాంటి మనుషులు జీవించేవాళ్ళని మీకు తెలుసా? నిజంగానే ఒక అద్భుతమైన ప్రపంచం అక్కడ ఉండేదంటారు. దాన్ని వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు లెమూరియా అని పిలిస్తే, మన వాళ్ళు కుమారి ఖండం అంటారు. అదొక గోల్డెన్ ఏజ్ అని చెప్పాలి. అక్కడ దేవుళ్ళే డైరెక్ట్‌గా మనుషులతో కలిసి మీటింగ్ పెట్టేవాళ్ళంట. అంత అద్భుతంగా సాగుతున్న ఆ కాంటినెంట్ ఒక భయంకరమైన సునామీ రావడం వల్ల మొత్తం సముద్రంలో కలిసిపోయిందని ప్రాచీన గ్రంథాలు చెప్తున్నాయి. ఇదంతా వినడానికి ఒక అద్భుతమైన సైన్స్ ఫిక్షన్ స్టోరీలా మీకు అనిపిస్తుంది కదా? మరి ఇది నిజంగా జరిగిందా, లేదా ఇదంతా ఒక కట్టు కదా? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ సైంటిస్టులు చేసిన రీసెర్చ్‌లో ఈ సముద్రం అడుగున దొరికిన ఎవిడెన్సెస్ ఏంటి? అసలు ఏంటి ఈ కుమారి ఖండం మిస్టరీ? ఈ వీడియోలో దీన్ని చాలా క్లియర్‌గా అనలైజ్ చేద్దాం. ముందుగా ఈ కుమారి ఖండం అనే పేరు ఎలా వచ్చిందో చూద్దాం. దీనికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. ప్రాచీన కాలంలో ప్రతన్ అని ఒక గొప్ప రాజు ఉండేవాడు. ఆయన చాలా పెద్ద సామ్రాజ్యాన్ని పాలించేవాడు. ఆయనకి 8 మంది కొడుకులు, ఒక కూతురు. ఆయన తన రాజ్యాన్ని 9 భాగాలుగా చేసి తన పిల్లలందరికీ ఒక్కొక్క భాగాన్ని ఇచ్చాడు. అందులో తన కూతురికి ఇచ్చిన ప్రాంతమే ఈ కుమారి ఖండం. కుమారి అంటే అమ్మాయి, ఖండం అంటే భూభాగం. అలా అమ్మాయి పాలించిన ప్రాంతం కాబట్టి దీనికి కుమారి ఖండం అని పేరు వచ్చిందని చెప్తారు. 15వ శతాబ్దానికి చెందిన స్కంద పురాణం, తమిళ వర్షన్ అయిన కంద పురాణంలో ఈ పేరుని మొదటిసారి వాడారు. కచ్చియప్ప శివచార్యార్ రాసిన ఈ గ్రంథంలో దీని గురించి చాలా డీటెయిల్గా ఉంది. సంస్కృతంలో దీన్ని కుమారికా ఖండం అని కూడా అంటారు. సరే, పేరు సంగతి పక్కన పెడితే అసలు ఈ కాంటినెంట్ ఎంత పెద్దది అనే విషయం తెలుసుకుందాం. ఇది కూడా కొంచెం షాకింగ్గానే ఉంటుంది. ఇది ఏకంగా ఆఫ్రికాలో మడ్గాస్కర్ నుంచి మొదలెడితే మన సౌత్ ఇండియా మీదుగా అటు ఆస్ట్రేలియా దాకా స్ప్రెడ్ అయ్యి ఉండేదని అంటారు. అంటే ఇప్పుడున్న ఇండియన్ ఓషన్ మొత్తాన్ని కవర్ చేస్తూ ఒక పెద్ద ల్యాండ్ మాస్ ఉండేదంటున్నారు. దీని పాండ్యరాజులు ఏకంగా 10,000 సంవత్సరాలు పాలించారని చెప్తారు. అండ్ ఈ ల్యాండ్ మొత్తాన్ని 49 టెరిటరీస్గా, అంటే 49 రాజ్యాలుగా డివైడ్ చేశారు. వీటిని మళ్ళీ 7 కేటగిరీస్గా విడదీశారు. అవి ఎలా ఉండేవంటే 7 కొబ్బరి ప్రాంతాలు, 7 మామిడి ప్రాంతాలు, 7 తీర ప్రాంతాలు, 7 కొండ ప్రాంతాలు, ఇలా రకరకాల పేర్లతో పిలిచేవాళ్ళు. ఇక ఇక్కడున్న నదులు, కొండల గురించి వింటే అప్పట్లో చాలా అద్భుతమైన ప్లానింగ్ ఉందా అనిపిస్తుంది. ఇక్కడ ఒక మేరుమలైన ఒక పెద్ద పర్వతం ఉండేది. దానికి ఏకంగా 48 శిఖరాలు ఉండేవి. ఆ పర్వతం నుంచి పహ్రూలి, కుమారి లాంటి 4 పెద్ద నదులు పుట్టేవి. పాండ్యరాజైన నెడియాన్ పహ్రూలి నది నీటిని వ్యవసాయం కోసం వాడుకోవడానికి ఏకంగా పెద్ద కాలువలు తవ్వించాడంట. ఇక ఇక్కడ సొసైటీ ఎంత డెవలప్ అయిందంటే అసలు దొంగతనం అంటే ఏంటో కూడా జనాలకు తెలిసేది కాదు. అంత నిజాయితీగా బ్రతికారు. ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం, కానీ కుమారి ఖండంలో మహిళలకి ఫుల్ ఫ్రీడమ్ ఉండేది. వాళ్ళకి కావాల్సిన పార్ట్నర్ని వాళ్లే సెలెక్ట్ చేసుకునే హక్కు ఉండేది. అన్నిట్లో సమాన హక్కులు ఉండేవి. మగవాళ్ళు కూడా ఇంటి పనులు చేసేవాళ్ళంట. నేరం చేసే శిక్షలు కూడా చాలా కఠినంగా ఉండేవంట. చేతులు నరికేయడం, ఉరి తీయడం లాంటి శిక్షలు అమలు చేసేవాళ్ళు. వీళ్ళు పత్తితో చేసిన బట్టలు వేసుకునేవాళ్ళు, గోధుమలు, కొబ్బరి, పప్పులు పండించేవాళ్ళు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇక్కడున్న టెక్నాలజీ గురించి కొన్ని కథలు ఉన్నాయి. అది నిజమా కాదని పక్కన పెడితే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. కొంతమంది ఏమంటారంటే అప్పట్లో వీళ్ళ దగ్గర యాంటీ గ్రావిటీ టెక్నాలజీ, హోవర్ బోర్డ్స్ అండ్ టెలిపోర్టేషన్ లాంటివి ఉండేవని. అంటే ఆర్కిమిడీస్ కంటే ముందు వాళ్ళకి సైన్స్ లాజిక్స్ తెలుసని అంటారు. కానీ ఇవన్నీ ఇంటర్నెట్లో పుట్టిన కట్టుకథలు మాత్రమే. నిజానికి అక్కడ జరిగింది ఏంటంటే, వీళ్ళు బిజినెస్, ట్రేడ్లో, వ్యాపారంలో చాలా మంది ఉన్నారు. పడవల మీద చైనా, ఆఫ్రికా లాంటి కంట్రీస్కి వెళ్ళి ట్రేడింగ్ చేసేవాళ్ళు. వీళ్ళు కల్చర్కి, ఐడియాలజీకి సంబంధించిన బుక్స్ అండ్ టెక్స్ట్ ఎక్కువ చదివేవాళ్ళు. అలాగే ఈ కుమారి ఖండం గురించి మాట్లాడుకునేటప్పుడు ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అదే గోల్డ్ మైనింగ్ యాంట్స్ లేదా పొంతొండి ఎరుంబుకల్. ఇక్కడ మేరుమలై, మణిమలై అని 2 పర్వతాలు ఉండేవని ముందే చెప్పుకున్నాం కదా. మణిమలలో రూబీలు, మేరుమలలో బంగారం తవ్వేవాళ్ళు. ఈ బంగారం తవ్వడం కోసం పాండ్యరాజులు చైనా, ఆఫ్రికా నుంచి పని వాళ్ళని రప్పించారు. ఆ చైనా లేబరర్స్ గన్నులు లోపలికి వెళ్ళి పనిచేస్తూ ఉంటే వాళ్ళను పైనుంచి చూసినప్పుడు చిన్న చిన్న చీమల్లాగా అటు ఇటు తిరుగుతున్నట్టు కనిపించేవాళ్ళంట. అందుకే వాళ్ళని బంగారాన్ని తవ్వే చీమలని కూడా పేరు పెట్టారు. ఈ విషయం ఓల్డ్ చైనా రికార్డ్స్లో కూడా రాసుందని చెప్తారు. దీన్ని బట్టి చూస్తే అప్పట్లోనే గ్లోబలైజేషన్ ఏ రేంజ్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ కుమారి ఖండం చరిత్రలో చాలా ముఖ్యమైన ఘట్టం తమిళ సంఘాలు. పాండ్యరాజులు వాళ్ళ ప్రజల్లో నాలెడ్జ్ని పెంచడానికి, లిటరేచర్ని డెవలప్ చేయడానికి ఈ సంఘాలను ఏర్పాటు చేశారు. సంఘం అంటే కవులు, పండితులు, మేధావులు అంతా కలిసి డిస్కస్ చేసుకునే ఒక మీటింగ్ అనమాట. ఇవేవో 1-2 రోజులు కాదు, వేల సంవత్సరాలు జరిగాయి. మొత్తం 3 సంఘాలు జరిగాయి. ఈ సంఘాల గురించి మాట్లాడక ముందు ఒక చిన్న బ్రేక్. వీళ్ళు చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు, కానీ కుమారి ఖండం లాంటి అద్భుతమైన మిస్టరీస్, హిస్టరీ గురించి ఎంతో ఇంట్రెస్టింగ్గా తెలుసుకుంటున్నారు. కానీ చూస్తున్న చాలామంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి, ఒకసారి ఆలోచించండి. ఇలాంటి డీప్ హిస్టరీ, అట్లాంటిస్ కానీ, రీసెంట్గా అగర్తా కానీ, ఎవరికి తెలియని సీక్రెట్స్ అండ్ జియో పాలిటిక్స్ కానీ, సైన్స్ లాజిక్స్ మీ ఫోన్లో డైరెక్ట్గా రావాలంటే మీ నుంచి మేము కోరుకునేది ఆ సబ్స్క్రైబ్ బటన్ మాత్రమే. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తేనే కదా మేము కూడా ఇలాంటి కొత్త కొత్త టాపిక్స్ రీసెర్చ్ చేసి ఇంతకంటే ఇంట్రెస్టింగ్గా మేము ముందుకు తీసుకురావాలనే ఎనర్జీ వచ్చేది మాకు కూడా.
మన ఛానల్లో పక్కా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మీ టైం అస్సలు వేస్ట్ అవ్వదు. వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అప్పుడే మన వీడియో నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా మీ దాకా వస్తాయి. అలాగే వీడియోకి ఒక లైక్ వేసి నాలెడ్జ్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే వాళ్ళకు కూడా మిస్టరీస్ గురించి తెలిసినట్టు ఉంటుంది. చెక్ చేశారా? చేశారు కదా. అయితే మళ్ళీ మనం టాపిక్లోకి వద్దాం. మొదటి సంఘం గురించి మాట్లాడుకుందాం. దీన్నే తేన్ మధురలై కండక్ట్ చేశారు. ఇది ఏకంగా 4440 సంవత్సరాలు జరిగింది. ఇందులో 549 మంది మెంబర్స్ ఉంటే 4449 మంది కవులు పాటలు కంపోజ్ చేశారు. దీనికి హైలైట్ ఏంటంటే ఈ మీటింగ్స్లో శివుడు, మురుగన్, కుబేరుడు లాంటి దేవుళ్ళు కూడా డైరెక్ట్గా పాల్గొన్నారని ప్రాచీన గ్రంథాలు చెప్తాయి. అగస్త్యముని లాంటి వాళ్ళు ఈ సంఘంలో ఉన్నారని చెప్తారు. ఈ టైంలో 89 మంది పాండ్యరాజులు పాలించారు. ఇది సుమారు 9000 BCలో స్టార్ట్ అయింది. ఇక రెండో సంఘంగా కపటాపురం అనే నగరంలో జరిగింది. మొదటి సంఘం జరిగిన నగరం సముద్రంలో మునిగిపోవడంతో రాజులు వాళ్ళ రాజధానిని కపటాపురంకి మార్చారు. రెండో సంఘం 3700 సంవత్సరాలు జరిగింది. ఇందులో 59 మంది మెంబర్స్, 3700 మంది కవులు ఉన్నారు. రామాయణంలో సుగ్రీవుడు వానరులతో మాట్లాడేటప్పుడు ఈ కపటాపురం గురించి చెప్పినట్టు రెఫరెన్స్ ఉంది. అలాగే చాణక్యుడు రాసిన అర్థశాస్త్రంలో కూడా ఈ ఊరి పేరు కనిపిస్తుంది. దురదృష్టవశాత్తు ఈ నగరం కూడా సముద్రంలో కలిసిపోయింది. మూడో సంఘం ప్రజెంట్ మనం చూస్తున్న మదురైలో జరిగింది. ఇది 1850 సంవత్సరాలు జరిగింది. ఇందులో 49 మంది మెంబర్స్, 449 మంది కవులు ఉన్నారు. ఇంత అద్భుతమైన కాంటినెంట్, 10,000 ఏళ్లు వర్ధిల్లిన నాగరికత ఎలా కనుమరుగైంది? ప్రాచీన తమిళ గ్రంథాలు, శిలపతిగారాల లాంటి ఎపిక్స్ చెప్పిన దాని ప్రకారం కడల్ కోల్ అంటే సముద్రంలో మింగేయడం లేదా భయంకరమైన సునామీ రావడం వల్ల ఈ కాంటినెంట్ మునిగిపోయింది. సడన్ గా వచ్చిన ఒక పెద్ద సునామీ కుమారి ఖండాన్ని 2 ముక్కలుగా చేసి సముద్రంలో కలిచేసిందని కొన్ని కథలు ఉన్నాయి. కానీ ఇది ఒక్క రోజులో జరిగిన ప్రమాదం కాదు. తరతరాలుగా సముద్ర మట్టాలు పెరుగుతూ ఈ సిటీస్ని ఒక్కొక్కటిగా ముంచేస్తూ వచ్చాయి. ప్రజలు వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ ఇళ్ళు, పొలాలు, నగరాలు మునిగిపోవడాన్ని చూస్తూ ఏమీ చేయలేక ఉత్తరం వైపు వలస వెళ్ళారని అంటారు. రాజులు వాళ్లతో పాటు కొన్ని ముఖ్యమైన గ్రంథాలు, సంపదల్ని పడవ మీద తీసుకెళ్లారు. కానీ ఎంతో అపురూపమైన ఆర్కిటెక్చర్, శిల్పాలు, పుస్తకాలు, బంగారం అంతా సముద్రం అడుగు నుండిపోయాయని చెప్తారు. అలా బతికి బయటపడ్డ వాళ్ళు ఆఫ్రికా, ఆస్ట్రేలియా లాంటి ప్రాంతాలకు వెళ్ళి కొత్త సివిలైజేషన్స్ని స్టార్ట్ చేశారని ఒక థియరీ ఉంది. అందుకే తమిళులే ప్రపంచ నాగరికతకు మూలమని, వాళ్ళ కల్చర్ నుంచే మిగతా వాళ్ళు పుట్టారని చాలామంది ఇప్పటికీ గట్టిగా నమ్ముతారు. సో ఇదంతా ఓల్డ్ లిటరేచర్లో ఉన్న కథ. వినడానికి చాలా ఎగ్జైటింగ్గా గూస్ బంప్స్ వచ్చేలా ఉంది. కానీ నిజంగా ఇది జరిగిందా? ఒక పెద్ద ఖండం అంతా నీళ్లలో మునిగిపోవడం ప్రాక్టికల్గా పాసిబుల్లా? అసలు సైన్స్ ఏమంటుంది? వెస్ట్రన్ వాళ్ళు చెప్పే లెమూరియాకి దీనికి ఉన్న లింక్ ఏంటి? ఇదంతా ఇప్పుడు మాట్లాడుకుందాం. కానీ అసలు ఈ కుమారి ఖండం అనే పేరు ఎప్పుడో పాత గ్రంథాల్లో ఉంది. మళ్ళీ 19వ శతాబ్దంలో ఒక్కసారిగా ఎలా బయటకు వచ్చింది? దీని వెనుకున్న అసలు రీజన్ ఒక బ్రిటిష్ సైంటిస్ట్కి వచ్చిన ఒక చిన్న డౌట్తో స్టార్ట్ అయింది. 1864న 1864 సంవత్సరంలో ఫిలిప్స్ క్లేటర్ అనే ఒక ఇంగ్లీష్ జియాలజిస్ట్ ఒక వింతైన విషయాన్ని గమనించాడు. ఆయన ద మమ్ముల్స్ ఆఫ్ మడ్గాస్కర్ అనే ఒక రీసెర్చ్ పేపర్ రాశాడు. అందులో ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఆఫ్రికా పక్కనున్న మడ్గాస్కర్ అనే దీవులో, అలాగే మన ఇండియాలో లెమూర్ అనే ఒక రకమైన కోతులు ఉన్నాయి. ఈ కోతులు చూడడానికి చాలా వింతగా పెద్దగాళ్లతో ఉంటాయి. అయితే విచిత్రం ఏంటంటే మడ్గాస్కర్కి ఇండియాకి మధ్యలో ఉన్న ఆఫ్రికా మెయిన్ల్యాండ్లో, మిడిల్ ఈస్ట్లో కానీ ఈ కోతులు ఒక్కడు కూడా లేవు. మరి ఈ కోతులు ఎక్కడో ఉన్న మడ్గాస్కర్ నుంచి ఇండియాకి ఎలా వచ్చాయి? మధ్యలో అంత పెద్ద సముద్రాన్ని ఈదుకుంటూ అయితే రాలేవు కదా. ఈ లాజిక్ని బేస్ చేసుకుని ఫిలిప్స్ క్లేటర్ ఒక థియరీ చెప్పాడు. అప్పట్లో మడ్గాస్కర్కి ఇండియాకి మధ్యలో ఆ సముద్రం ప్లేస్లో ఒక పెద్ద ల్యాండ్ కనెక్షన్ ఉండుంటుంది. ఆ దారి గుండానే ఈ కోతులు అటు ఇటు తిరిగాయని ఆయన కంక్లూజన్కి వచ్చాడు. ఆ కోతుల పేరైన లేమూర్ ఆధారంగా ఆ మునిగిపోయిన ప్లేస్కి లెమూరియా అని పేరు పెట్టాడు. అప్పట్లో సైంటిఫిక్ కమ్యూనిటీ అంతా అలే భలే లాజిక్ చెప్పావు కదా అని థియరీని యాక్సెప్ట్ కూడా చేశారు అప్పట్లో. సరిగ్గా ఇదే టైంలో మన ఇండియాలో బ్రిటిష్ వాళ్ళ పాలన కూడా నడుస్తుంది. మన వాళ్ళు కూడా వాళ్ళ చరిత్ర గురించి, వాళ్ళ గొప్పతనం గురించి రకరకాల రీసెర్చ్లు చేస్తున్న టైం అది. అప్పుడే కొంతమంది తమిళ స్కాలర్స్, నేషనలిస్టులకి ఈ లెమూరియా థియరీ కనిపించింది. వాళ్ళు వాళ్ళ ప్రాచీన గ్రంథాల్లో ఉన్న కడల్ కోల్ అంటే సముద్రం ముంచెత్తడం అనే కాన్సెప్ట్కి ఈ లెమూరియా థియరీని లింక్ చేశారు. చూసారా, సైన్స్ కూడా చెప్తుంది మన కింద ఒక పెద్ద కాంటినెంట్ ఉండేది, అదే మన కుమారి ఖండం అని ఫిక్స్ అయిపోయారు. అలా ఒక సైంటిఫిక్ హైపోథెసిస్ మన ప్రాచీన పురాణాల్లో కలిసిపోయి కుమారి ఖండం అనే ఒక పెద్ద మిస్టరీగా మారిపోయింది. కానీ ఆ తర్వాత సైన్స్ ఇంకోలా ఆలోచించడం మొదలెట్టింది. 1912లో ఆల్ఫ్రెడ్ వెజనర్ అనే ఒక సైంటిస్ట్ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అని ఒకటి చెప్పాడు. ఆ తర్వాత 1960s టైంలో ప్లేట్ టెక్టానిక్స్ అనే ఒక కాన్సెప్ట్ సైన్స్లోకి వచ్చింది. ఈ ప్లేట్ టెక్టానిక్స్ ఏం చెప్తుందంటే, మన భూమి లోపల పెద్ద పెద్ద ప్లేట్స్ లాంటివి ఉంటాయి, అవి ఎప్పుడూ కదులుతూ ఉంటాయి. టెక్టానిక్ ప్లేట్స్ మీకు తెలిసిందే కదా. వీటి ప్రకారం చూసుకుంటే అసలు లెమూరియా లాంటి ఒక పెద్ద కాంటినెంట్ ఇండియన్ ఓషన్లో సడన్గా మునిగిపోవడం అనేది జియోలాజికల్గా ఇంపాసిబుల్. ఎందుకంటే సుమారు 85 మిలియన్ సంవత్సరాల క్రితం మన ఇండియన్ ప్లేట్ ఆఫ్రికా దగ్గరున్న మడ్గాస్కర్ నుంచి విడిపోయింది. ఆ ప్లేట్ అలా పైకి కదులుకుంటూ వచ్చి యురేషియన్ ప్లేట్ని గట్టిగా గుద్దుకుంది. ఆ గుద్దుకున్న ఫోర్స్కే హిమాలయాస్ ఏర్పడ్డాయి. ఇది మనందరికీ తెలుసు. అంటే ఇండియాకి మడ్గాస్కర్కి మధ్య ల్యాండ్ కనెక్షన్ విడిపోయింది ఎప్పుడో 85 మిలియన్ సంవత్సరాల క్రితం.
మరి మానవులు పుట్టిందే కొన్ని లక్షల ఏళ్ల క్రితం కదా. అలాంటప్పుడు 85 మిలియన్ సంవత్సరాల క్రితం జరిగిన ఈ జియోలాజికల్ చేంజెస్కి ఎప్పుడో 15-20 వేల సంవత్సరాల క్రితం ఉన్న మానవ నాగరికతకి లింక్ పెట్టి మనుషులు ఒక పెద్ద కాంటినెంట్ మునిగిపోయింది అన్న సైంటిఫిక్గా ఏమాత్రం కరెక్ట్ కాదు. మరి సైన్స్ లెక్కల ప్రకారం ఒక పెద్ద కాంటినెంట్ అనేది మునిగిపోలే. కొన్ని కుమారీఖండం అనేది పూర్తిగా అబద్ధమా కట్టు కదా అంటే ప్రాచీన గ్రంథాల్లో సముద్రం ఊళ్ళను ముంచేసిందని రాసిందంతా ఊరికే రాశారా? ఈ క్వశ్చన్స్కి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ NIO వాళ్ళు చేసిన రీసెర్చ్ ఒక సూపర్ ఆన్సర్ ఇచ్చింది. అసలు నిజమేంటంటే సముద్రం ఒక కాంటినెంట్ని ముంచేయలేదు, కానీ కొన్ని వేల కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని మాత్రం ఖచ్చితంగా ముంచేసింది. సుమారు 18,000 సంవత్సరాల క్రితం లాస్ట్ గ్లేషియల్ మ్యాక్సిమం ఐసేజ్ టైంలో భూమి మీద సగం నీరు ఐస్ రూపంలో గడ్డకట్టుకుని ఉండేది. దానివల్ల అప్పట్లో సముద్ర మట్టాలు ఇప్పుడున్న దానికంటే ఏకంగా 100 మీటర్లు కిందకు ఉండేవి. ఆ టైంలో మన ఇండియన్ మ్యాప్ కింద భాగం ఇప్పుడున్నట్టు V షేప్లో లేదు. అది చాలామందికి కొంచెం వైడ్గా విశాలంగా విస్తరించి ఉండేది. శ్రీలంకకి మనకి మధ్యలో ఎలాంటి సముద్రం లేదు, అదంతా ఒక నేల. ఆ విశాలమైన తీర ప్రాంతంలోనే ప్రాచీన మానవులు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు, నగరాలు కట్టుకున్నారు, ట్రేడింగ్ కూడా చేసుకున్నారు. అప్పుడే అక్కడ ఒక అద్భుతమైన సివిలైజేషన్ నాగరికత అనేది వచ్చింది. కానీ సుమారు 12,000 నుంచి 10,000 సంవత్సరాల క్రితం గ్లోబల్ వార్మింగ్ పెరిగి మంచు కరగడం స్టార్ట్ అయింది. సముద్ర మట్టాలు భయంకరంగా పెరగడం మొదలయ్యాయి. అలా పెరిగిన నీళ్లు ఏకంగా 60 మీటర్ల నుంచి 100 మీటర్ల పైకి వచ్చేసింది. ఈ ప్రాసెస్లో అప్పటిదాకా ప్రజలు బ్రతికిన ఆ విశాలమైన తీర ప్రాంతాలు, నగరాలన్నీ సముద్రం కింద మునిగిపోయాయి. వాళ్ళ కళ్ళ ముందే ఇందాక చెప్పుకున్నాగా ఊళ్ళు, గుడులు, సంపద అంతా సముద్రంలో కలిసిపోతుంటే ఆ ప్రజలు పడ్డ భయం, బాధ అంతా ఇంత కాదు. వాళ్ళు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని నార్త్ వైపుకి, ఉత్తరం వైపుకి, ఎత్తైన ప్రాంతాలకు వచ్చేసారు. వాళ్ళకి జరిగిన ఈ మహా విపత్తునే వాళ్ళు కథలుగా తర్వాత తరాల వాళ్ళకి చెప్పుకొచ్చారు. జనరేషన్స్ గడిచే కొద్దీ ఆ నోటి మాటల కథలు ప్రాచీన గ్రంథాల్లో లిఖించబడ్డాయి. సో 100 ఏళ్ల తీర ప్రాంతం మునిగిపోవడం అనే రియాలిటీ కాస్త రాను కాంటినెంట్ మునిగిపోయిందని ఒక పెద్ద లెజెండ్గా మారిపోయింది. మీకు టైం గడిచే కొద్దీ ఇలాంటివే జరుగుతాయి, మీకు తెలుసు. అంటే కుమారీఖండం అనేది కల్పితం కాదు, అది ఒక నిజమైన బాధే. ఇది ఒక చారిత్రక వాస్తవం కూడా. దీనికి చాలా ఆధారాలు కూడా ఉన్నాయి. మన గుజరాత్ దగ్గర ద్వారకా నగరం సముద్రంలో 40 మీటర్ల లోతులో 9 కిలోమీటర్ల పొడవులో ఉన్న శిథిలాలు కూడా దొరికాయి. ఒకప్పుడు అది ప్రపంచంలోనే అతిపెద్ద పోర్ట్ సిటీ. మన వీడియో కూడా ఉంది, మీరు కావాలంటే చూసుకోండి. ద్వారకా అది కూడా సముద్రంలో జరిగిన ఉప్పెన వల్ల మునిగిపోయిందని ఓషనోగ్రాఫర్స్ తేల్చారు. అలాగే తమిళనాడులోని పూంపార్ అనే ఒక ప్రాచీన నగరం కూడా సునామీ వల్ల సముద్రంలో కలిసిపోయింది. అక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెరైన్ ఆర్కియాలజీ వాళ్ళు చేసిన రీసెర్చ్లో సముద్రం అడుగున 4వ శతాబ్దానికి చెందిన మట్టి పాత్రలు అండ్ కట్టడాలు దొరికాయి. మహాబలిపురంలో ఒకప్పుడు 7 గుడులు ఉంటే ఇప్పుడు ఒక్కటే బయట ఉంది, మిగతా 6 సముద్రం కిందే ఉన్నాయి. అంతెందుకు, ఇండియాకి శ్రీలంకకి మధ్యలో ఉన్న యాడమ్ బ్రిడ్జ్, రామసేతు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. సుమారు 18 మైళ్ళ పొడవు ఉండే ఆ సున్నపురాతి వంతెన ఒకప్పుడు మనుషులు నడవడానికి కూడా అనువుగా ఉండేది. కానీ సముద్ర మట్టాలు పెరగడం వల్లే అది నీటి అడుక్కి వెళ్ళిపోయింది. ఈ రామసేతు గురించి రామాయణంలో కూడా క్లియర్గా ఉంది కదా. సీతమ్మని తీసుకురావడానికి రాముడు వానర సైన్యంతో కలిసి లంకకు వెళ్ళడానికి బ్రిడ్జ్ కట్టాడని మనం చదువుకున్నాం. అండ్ నాసా శాటిలైట్ ఇమేజెస్లో కూడా సముద్రం కింద ఆ వంతెన నిర్మాణం చాలా క్లియర్గా ఉంది. దీన్ని బట్టి చూస్తే ప్రాచీన కాలంలో సముద్ర మట్టాలు తక్కువగా ఉన్నప్పుడు అక్కడ మనుషులు తిరిగారు అనేది 100% నిజం. అంటే ఒకప్పుడు సముద్రం కింద నివాసాలు ఉండేవి, అవి మునిగిపోయాయి అనేది ఖచ్చితమైన ఫ్యాక్ట్. కానీ అది ఒక కాంటినెంట్ సైజులో ఆస్ట్రేలియా, ఆఫ్రికా దాకా వ్యాపించిందా అంటే దీనికి సైన్స్ ఒప్పుకోదు. సైన్స్ ఏంటి ఎవడో ఒప్పుకోడు. మరి సముద్రం అడుగున ఇంకెన్ని రహస్యాలు ఉన్నాయో తెలుసా? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన జియాలజిస్ట్ కోనల్ మ్యాక్ నియోకైల్ ఏమంటున్నాడంటే, మనకి పైన ఆకాశంలో మార్స్ మీద ఎక్కడ ఏముందో తెలుసు, కానీ మన కింద ఉన్న సముద్రం అడుగున ఏముందో ఇంకా పూర్తిగా తెలియదు. ఇండియన్ ఓషన్ అడుగున ఇంకా చాలా మైక్రో కాంటినెంట్స్ దాగుండే ఛాన్స్ ఉంది, బయటపడాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి అని ఆయన చెప్పారు. సో నిజమే కదా, సైన్స్ పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయని ప్రపంచం సముద్రం అడుగునుంది. కుమారీఖండం అనేది టెలిపోర్టేషన్, యాంటీ గ్రావిటీ అని ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ లాంటి ప్లేస్ కాదు. సముద్రం పెరిగి వాళ్ళ ఇళ్ళు, ఊళ్ళు మునిగిపోయినప్పుడు ప్రాచీన మానవులు పడ్డ ఆవేదన, ఆ విధ్వంసం తరతరాలుగా కథలుగా మారి చివరకు ఒక పెద్ద లాస్ట్ కాంటినెంట్గా చరిత్రలో రికార్డ్ అయింది. సో ఫ్యూచర్లో టెక్నాలజీ ఇంకా పెరిగి సముద్రం అడుగున 100 మీటర్ల లోతులో రీసెర్చ్ చేస్తే బహుశా మనకు అప్పటి కాలం నాటి ఇంకెన్నో అద్భుతమైన నగరాలు కూడా కనిపించవచ్చు. ఏది ఏమైనా కుమారీఖండం స్టోరీ అనేది ఒక మిత్ కాదు, అది మన ప్రాచీన చరిత్రకి సంబంధించిన ఒక ఎమోషన్ అని ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి. అట్లాంటిస్ లాగా అన్నీ ఫేక్, అట్లాంటిస్ అగర్తలాగా ఇది కూడా ఫేక్ అంటాను అనుకున్నారు కదా, కాదు. అండ్ ఈ వీడియోస్ ఎవరి వరకు చూసారంటే మీ లైఫ్లో మేము ఎంతో కొంత వాల్యూ యాడ్ చేసామని అనుకుంటున్నాం. మీరు ఎంతసేపు మిస్టర్ అండ్ డీకోడ్ చేస్తూ మాతో ట్రావెల్ చేశారంటేనే మా కాంటెంట్ మీకు ఎంతగా కనెక్ట్ అయిందో అర్థమైంది. మరి మేము మీ నాలెడ్జ్లో ఎంత వాల్యూ యాడ్ చేసినప్పుడు మీరు కూడా మా లైఫ్లో ఎంతో కొంత వాల్యూ యాడ్ చేయాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీరు చేసే ఆ చిన్న సబ్స్క్రిప్షన్ మాకు పెద్ద బూస్ట్ ఇస్తుంది. కేవలం సబ్స్క్రైబ్ చేయడమే కాదు, బెల్ ఐకాన్ కూడా గట్టిగా కొట్టి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే అప్డేట్ వస్తుంది. అలాగే ఈ వీడియోలో మీకు ఏ పాయింట్ బాగా నచ్చిందో ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్స్లో మీ ఒపీనియన్ ఖచ్చితంగా చెప్పండి.
ముఖ్యంగా మన హిస్టరీ గురించి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్లో కూడా ఖచ్చితంగా అందరికీ షేర్ చేసి విషయాన్ని చెప్పండి. మీ సపోర్ట్ ఉంటేనే ఇలాంటివి వందల కొద్ది టాపిక్స్ని మీ ముందుకు తీసుకురాగలం. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. దిస్ ఈజ్ యువర్ వీఆర్ సైనింగ్ ఆఫ్.